వెల్కమ్ బ్యాక్. టమాటో ధరలు మోత మోగిస్తున్నాయి. దిగుబడి భారీగా తగ్గిపోవడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా టమాటో ధరలు భారీగా పెరుగుతున్నాయి. 2 వారాల క్రితం కిలో 30 రూపాయల నుంచి 40 రూపాయల ధర పలికిన టమాటో ఇప్పుడు కొన్ని చోట్ల సెంచరీ దాటేసింది. ఇక ఏపీలో టమాటో ధరలు షాకిస్తున్నాయి. 10 రోజులుగా మార్కెట్లో రేట్లు అమాంతంగా పెరిగిపోయాయి. ఇక మొన్నటి వరకు 50 వరకు ఉన్న టమాటో ధర ఇప్పుడు ఏకంగా 80కు చేరింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో సోమవారం కిలో టమాటో ధర అత్యధికంగా 80 రూపాయలు పలికింది. దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉండడంతో పంట దిగుబడి తగ్గింది. దీనికి తోడు ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్ల పరిధిలో సరుకు తగ్గడం ధరలు పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు. మదనపల్లె మార్కెట్కు రోజు 600 టన్నుల నుంచి 750 టన్నుల వరకు టమాటో పంటను రైతులు తీసుకొస్తున్నారు. రైతుల నుంచి వ్యాపారాలు సగటున 25 కిలోల బుట్టలను 1600 నుంచి 1900 వరకు కొనుగోలు చేశారు. ఇక ఈ టమాటో పంటను బయట మార్కెట్లకు ఎగుమతి చేశారు. ఇక గత కొద్ది కాలంగా నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కొక్కటిగా పెరుగుతూ సామాన్య ప్రజలను టెన్షన్ పట్టిస్తున్నాయి. ఇక ఈ క్రమంలో తాజాగా మహిళలు అన్ని కూరల్లో వాడే టమాటో ధరలు భారీగా పెరిగాయి. దిగుబడులు తగ్గడంతో మార్కెట్లో సరిపడా స్టాక్ లేక ధరలు పెరిగి కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటుగా ఏపీలో టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. నిన్నటి వరకు కిలో ధర 50 రూపాయలుగా ఉన్నటువంటి టమాటా నిన్న సోమవారం నుంచి కూడా 80 రూపాయల వరకు కూడా ఆకాశాన్ని పరిస్థితి కనిపిస్తున్నారు. రైట్, ఇక కడప నుంచి మా కరెస్పాండెంట్ సురేందర్ రెడ్డిగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సురేందర్, గుడ్ మార్నింగ్ మధు. ఆకాశానికి అంటుతున్నాయి కూరగాయల ధరలు. సామాన్యుడికి అందని స్థితిలో కూరగాయల ధరలు పెరుగుతూ ఉన్నాయి. దాదాపు 10 రోజుల నుంచి మనం గమనిస్తే ఇటు ఆకుకూరలు అయినటువంటి కొత్తిమీర కూడా దాదాపు 50 నుంచి 60 రూపాయల వరకు కట్ట ధర పలుకుతూ ఉంది. ఇటు టమాటాల విషయానికి వస్తే దాదాపు 2-3 రోజుల నుంచి 50-60 రూపాయలు ఉన్నటువంటి టమాటాలు ఏకంగా 80 రూపాయలకు, అలాగే మార్కెట్ కాకుండా బయటి ప్రాంతాలకు వస్తే కిలో 100 రూపాయలు కూడా అమ్ముతున్నారు. మనం ప్రస్తుతం కడప రైతు బజార్లో ఉన్నాం. ఇక్కడ కూరగాయలు అమ్మేటువంటి వర్తకులు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ ఆ లోపలికి వచ్చి మార్కెట్లో కొనుక్కోవడానికి వినియోగదారులు లేక ఖాళీ చేతులతో తమ పనులు చేసుకుంటూ ఉన్నారు. రోజువారీగా ఉదయం 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళకు కేటాయించినటువంటి స్టాల్స్లో కూరగాయలు అమ్ముకుంటే తప్ప వాళ్ళ జీవనం సాగదు. ఇప్పటికే మధ్యాహ్నం 12:30 ప్రాంతం కావస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి కూరగాయలన్నీ కూడా వాడిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఎవరు కూడా కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్గా మార్కెట్కు రాకపోవడంతో తెచ్చిన కూరగాయలన్నింటినీ కూడా వాడిపోయి సాయంత్రానికి అవన్నీ చెడిపోతాయి. అంటే ఇటు రైతులు నష్టపోవడంతో పాటు కొనుగోలుదారులు కూడా అదే స్థాయిలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే మనం ఇక్కడ స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ మార్కెట్లో చాలా వరకు బోసిపోయినటువంటి పరిస్థితి, కూరగాయలు కొనడానికి రాకోకుండా, అలాగే స్టాల్స్ అన్ని కూడా చాలా వరకు ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ రోజువారీగా అమ్మేటువంటి కూరగాయ ధరలు కూడా మనం అన్ని ఒకసారి పరిశీలించవచ్చు. టమోటా ఈ రోజు అయితే 60 రూపాయలుగా ఉంది, మిరపకాయ 60 రూపాయలు ఉంది, హైబ్రిడ్ వంకాయ 20 రూపాయలు, బెండకాయ 40 రూపాయలు,
ముల్లంకాయ వచ్చేసి 40, మట్టికాయ 50, అలసందలు 60. అంటే ఇట్లా రకరకాలైనటువంటి కూరగాయలు ఇంట్లో వాడే ప్రతి కూరగాయ ధరలు పెరగడంతో మార్కెట్కి వచ్చే ప్రజలు కూడా రోజు రోజుకు తగ్గిపోతున్నారు. దాదాపు వారం రోజుల నుంచి గమనిస్తే టమోటా ధరలు అమాంతం పెరిగిపోయి ఇటు ప్రజలను తీవ్ర ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. రోజువారీగా వాడే కూరల్లో ప్రధానంగా వాడే ఉల్లిపాయలు, టమోటా విషయంలో చాలా రేట్లు పెరగడంతో అవి కూడా తీసుకోలేని పరిస్థితుల్లో జనాలు ఉన్నారు. టమోటా ధరలు తగ్గిపోవడానికి అంటే ధరలు పెరగడానికి, ఉత్పత్తి తగ్గిపోవడానికి ఒకవైపు వర్షాలు కారణం కావడంతో పాటు బయట ప్రాంతాల నుంచి ఉత్పత్తి తీసుకోవాల్సి వస్తుంది. అంటే కాపు కాసినటువంటి పంట చేతికి రావాలంటే మరో 2 నెలలు సమయం పడుతుంది. కాబట్టి ఈ 2 నెలల కాలం పాటు బయట ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ధరలు అమాంతం పెరిగాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు. వ్యాపారస్తులు టమోటా ఒకటే కాదు అన్ని కూరగాయలు కూడా ధరలు పెరగడంతో రోజువారీగా వాడే కూరల్లో తీసుకోవాల్సినటువంటి కూరగాయలు కొనడానికి ప్రజలు ఆసక్తిగా లేరు. రోజువారీగా ఇంట్లోకి దాదాపు 2 కేజీలు 3 కేజీలు తీసుకెళ్లేటువంటి వ్యక్తులు కూడా కనీసము 1/4 కేజీ, అర్ధ కేజీతోనే సరిపెట్టుకుని వెళ్తా ఉన్నారు. సాయంత్రం వరకు జరగాల్సినటువంటి వ్యాపారం మధ్యాహ్నానికే కుదించుకొని పోతా ఉంది. వ్యాపారం సరిగ్గా జరగడం లేదు. ఇటు వ్యాపారస్తులు అలాగే కొనుగోలుదారులు ఇద్దరు కూడా తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గతంలో మాదిరిగా టమోటా ధరలు పెరిగితే సబ్సిడీ ఇచ్చి ధరలకు స్థిరీకరణ చేయడంతో పాటు టమోటా ధరలను తగ్గించి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే స్థితిలో ఈసారి కూడా తప్పనిసరిగా సబ్సిడీకి ప్రభుత్వం అందించే ప్రక్రియ వీలైనంత తొందరగా ప్రారంభించాలి. మార్కెట్ ద్వారా మార్కెట్లో జరగబోయే ధరలను స్థిరీకరణ చేయడానికి ఇటు అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు కొనుగోలుదారుల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తూ ఉంది. అలాగే మార్కెట్లో దొరికే వస్తువులతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఆ రైతులు అలాగే కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఏ వస్తువు కొనాలన్నా, ఏ కూరగాయలు కొనాలన్నా రోజువారీగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయం మీద తప్పనిసరిగా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మార్కెట్లో దొరికే ప్రతి కూరగాయని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. మరి చూడాలి ఈ విషయం మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది. మార్కెట్లో దొరికే ప్రతి కూరగాయని అందుబాటులోకి తెచ్చేదానికి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు ఉంటాయనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి పొద్దున్నే తీసుకొని వచ్చే కూరగాయలు, ఆకుకూరలు అన్నిటినీ మార్కెట్కు తీసుకొని వచ్చి వాళ్ళు బయట రైతుల దగ్గర దొరికే ధర ద్వారానే రైతు బజార్లు అమ్ముతారు. మిగతా ప్రాంతాల్లో టమోటా కేజీ 80 రూపాయలు పలుకుతున్నప్పటికీ కూడా కడప రైతు బజార్లో మాత్రం కేజీ 60 రూపాయలు మాత్రమే నిర్ణయించారు. కానీ ఇక్కడ తగిన మోతాదులో టమోటాలు అందుబాటులో లేవు. ఉదయం తెచ్చినటువంటి కొంతమేర టమోటాలు ఒకసారిగా అయిపోయాయి. అంటే మళ్ళీ తీసుకురావడానికి బయట రైతులు కూడా తీసుకొచ్చి అమ్ముకోవడానికి ఇంట్రెస్ట్గా లేరు. ఎందుకంటే బయట దొరికే పరిస్థితి లేదు. కాబట్టి టమోటాలు దిగుమతి కొంచెం లేటుగా రావడము, తగినంత మోతాదులో రాకపోవడంతో రైతులు కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి అమ్ముకుంటే పరిస్థితి లేదు. కాబట్టి రైతు బజార్కు తీసుకొచ్చే రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తీసుకొచ్చిన పంటను అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఇదంతా వ్యవహారం. మరి ఇటు మార్కెట్ అధికారులు కూడా మరి 10-20 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఉత్పత్తి లోకల్గా ఉన్నటువంటి తోటల నుంచి తీసుకొస్తే తప్ప బయట మార్కెట్ నుంచి తెస్తే తప్పనిసరిగా రేట్లు అధిక మోతాదులోనే ఉంటాయి. దాన్ని కొనాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. ఎందుకంటే బయట ప్రాంతాల నుంచి రవాణా ఖర్చులు కావచ్చు, టమోటాకు సంబంధించే కాదు అన్ని రకాలైనటువంటి కూరగాయలు, ట్రాన్స్పోర్టు, మిగతా జీఎస్టీలు కూడా బయట ప్రాంతాల నుంచి తెచ్చుకోవాలి. కాబట్టి ఆ ధరలన్నింటినీ కూడా నిర్ణయించుకొని రేట్లు అమాంతం పెరిగిపోతా ఉన్నాయి. దీని మీద ఒక చర్యలు తీసుకోవడంతో పాటు లోకల్గా ఉత్పత్తి పెరిగితే కొంతమేర ధరలు తగ్గే అవకాశం కూడా ఉందని అర్థమవుతుంది. మధు. రైట్ సురేంద్ర, అలాగే మనకి చిత్తూరు నుంచి గోపీనాథ్ కూడా రెడీగా ఉన్నారు. గోపీనాథ్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి కూరగాయలు? ఎందుకంటే మొన్నటి వరకు కూడా 40 రూపాయలు 30 రూపాయలు ఉన్నటువంటి కారణం ఇక్కడ ఇప్పుడు 80 రూపాయలు దాటింది. ఎగ్జాంపుల్ టమాటా ధర మనం చూసుకుంటే మధు, మొత్తం మీద అంటే గత వారం 10 రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం కూరగాయల మార్కెట్లో విపరీతమైనటువంటి రేట్లు కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు. అంటే పెద్ద ఎత్తున అంటే గత వారం 10 రోజుల నుంచి కూడా అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే మార్కెట్లోకి వెళ్ళేటటువంటి ఏదైతే ఉంటారో కొనుగోలుదారులు చాలా రకాలుగా, ముఖ్యంగా ప్రధానంగా పేదలు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఉదయం ఒక 500 రూపాయలు, ఒక 1000 రూపాయలు ఎత్తుకొని వెళ్తే మార్కెట్కి వెళ్తే కనీసం ఒక 4-5 కిలోలు కూరగాయలు కూడా తెచ్చుకోవాలంటే పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. అయితే తిరుపతిలో మనం కూడా అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. గత వారం 10 రోజుల నుంచి కూడా మనం కూరగాయల మార్కెట్లో ఒకసారి తిరుగుతుంటే ప్రతి కూరగాయలు కూడా, అది టమాటాలు కావచ్చు, లేదంటే ఎర్రగడ్డలు కావచ్చు, లేదంటే ఏ రకమైనటువంటి కూరగాయలు మనం తీసుకోవాలనుకున్నా కూడా 50 రూపాయలు పై మాటే కూరగాయల మాటల్లో ధర పలుకుతుంది. ఈ నేపథ్యంలో చాలా వరకు కూరగాయలు మార్కెట్లోకి రావడానికే వినియోగదారులు చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రధానంగా కూలి చేసుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే చిన్న చిన్న ఉద్యోగస్తులు చేసుకున్న వాళ్ళందరూ కూడా
చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారని మనము తెలుస్తూ ఉంది. మొత్తం మీద మార్కెట్లు కూడా అంటే ఉదయం నుంచి కూడా 9 నుంచి 10 గంటల వరకు మార్కెట్లు విపరీతంగా రద్దీ కొనసాగుతుంది. మధ్యాహ్నం వరకు కూడా రద్దీగా ఉండేటువంటి మార్కెట్లన్నీ కూడా వెలవెలబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతానికి తిరుపతిలో ఉన్నటువంటి ప్రధాన కూరగాయల మార్కెట్ వద్దే మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు అంటే ఈ సమయానికి దాదాపుగా ఇప్పుడు 12 గంటలు పై వస్తుంది కాబట్టి ఈ సమయానికి విపరీతమైన రద్దీ కొనసాగుతూ ఉంటుంది. అలాంటిది నిర్మానుష్యంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. విపరీతమైన రేట్లు, విపరీతమైన ధరలు ఉన్న నేపథ్యంలోనే మొత్తం కూడా మార్కెట్లో అంతా కూడా ఇలాంటి పరిస్థితి ఉందనే మనం చెప్పుకోవచ్చు. అంటే సహజంగా హోటల్స్ కావచ్చు, లేదంటే ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మార్కెట్లోకి వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు. మరి ఎట్లా రేట్లు ఉన్నాయి నా, ఎట్లా ఉన్నాయి రేట్స్ ఎట్లా ఉన్నాయి? రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. కొనుక్కొని అమ్ముతారు కదా, మీకు ఎంత పడతా ఉంటుంది, మీరు ఎంత రేట్ అమ్ముతూ ఉంటారు? అంటే మండి వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకొని వచ్చి అమ్ముతాము. వాటికి వాళ్ళకి మాకు తేడా ఏమంటే 10 రూపాయలు 5 రూపాయలు పెట్టి అమ్ముతాం కిలో పైన. వ్యాపారాలు ఎట్లున్నాయంటే వారం 10 రోజులుగా వ్యాపారం అయితే ఆదివారం మధ్యాహ్నం నుంచి కొంచెం బాగుంది, ఇప్పుడు డల్గా ఉంది. ఎట్లుందినా కాకరకాయలు ఎట్లున్నాయి? కాకరకాయలు చిన్నకాయ వచ్చి 100 రూపాయలు ఉంది, ఇది వచ్చి 60 రూపాయలు. 60 రూపాయలు ముల్లంగి 60 రూపాయలు. బొప్పాయి ఇది నాది ఓను, ఇది 40 రూపాయలు అమ్ముతాను. మాదే. బెండ వచ్చి 40 రూపాయలు, కిలో 40. కిలో 40 అట్లా అమ్ముతున్నాయి. బెండలు కావచ్చు, లేదంటే ముల్లంగి కావచ్చు, లేదంటే కాకరకాయలు 60-70 రూపాయలు ఎట్లా అమ్ముతున్నాయి. ఇంకా కూడా మనం కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉన్నాయి ఇవి? క్యారెట్ ఎట్లా ఉంది? 40 రూపాయలు. 40 రూపాయలు కిలో. పచ్చిమిర్చినా 60 రూపాయలు. అంటే మామూలుగా మీరు అమ్ముతుంటారు కదా, వారం రోజులుగా గత వారం 10 రోజులు ఎట్లా ఉంది? అంటే కొనుక్కొని పోయడానికి వాళ్ళు ఎవరైనా బాగా వస్తూ ఉంటారా? వస్తాం, ఆదివారం వస్తారు, మిగతా టైంలో మామూలుగా ఉంటుంది. మరి ఈ టైంలో కొద్దిగా ఖాళీగా ఉంది. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ అంటే సహజంగా ఈ టయానికి ఎక్కువగా కూడా రద్దీ ఉంటుంది, కానీ ఉదయం నుంచి కూడా 9-10 గంటల నుంచి వరకు కూడా రద్దీగా ఉంటుంది. ఇంకా కూడా కొంతమందిని మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లుందన్న ఇక్కడ రేట్? ఎట్లా ఉన్నాయి? రేట్లు అయితే కొంచెం పెరిగినట్లే ఉన్నాయి. నేనైతే ఈరోజు వచ్చిన లోకల్సే కదా, అంటే డిఫరెంట్ ఉంటుంది కదా గత వారం 10 రోజులకి కానీ. ఈ మధ్యలో అయితే పెరిగినాయి కరెక్ట్గా అయితే నాకు తెలియదు. నేను వచ్చి ఈరోజు వచ్చిన. పచ్చిమిర్చి ఎట్లుంది? మిర్చి 60 రూపాయలు అమ్ముతాను, 60 నుంచి 50 వరకు. మునక్కాయలు అయితే 80 రూపాయలు, 40-50 అమ్ముతాను. శామగడ్డలో సొరకాయ 40-50 అట్లా అమ్ముతాను, కిలో లెక్క. అంటే ఏదైనా సరే 50-40 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు అట్లా కిలో ధరలు అమ్ముతూ ఉన్నాయి. అయితే కొంతమంది అన్న ఎట్లా ఉన్నాయన్నా మామూలుగా మీరు కొనుక్కోవడానికి వచ్చి? కేజీ ఏది పట్టినా 80, 90, 100 ఏది తక్కువ లేదు. ఇక్కడ తిరుపతేనన్నా మీరు? పక్కన విలేజ్. ఏమేమి తీసుకున్నారన్నా ఇప్పుడు మీరు? సొరకాయ, బెండకాయ. సొరకాయ ఎంత పడింది అది? సొరకాయ కిలో 40 రూపాయలు. కిలో 40 రూపాయలు. బెండన్నా కిలో వచ్చి 40 రూపాయలు. 40 రూపాయలు పడింది. మరి ముందు మామూలుగా అయితే మీ పల్లెల్లో ఎక్కువగా రేట్లు తక్కువగా ఉంటాయి కదా? పల్లెలంతా అంతా ఇంతే. ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు లేకుండా కూర్చుండే కాబట్టి మరి రేట్లు ఎవరు ఏం చేయలేదు. ఓకే, అంటే కొనుక్కోవడానికి వచ్చిన వినియోగదారులు కూడా అలాంటి రేట్లే పలుకుతున్నాయి అంటున్నారు. ఇంకా కూడా మనం మార్కెట్లో మనం చూద్దాం. మనం చూడొచ్చు. అంటే చాలా ప్రాంతాల నుంచి కూడా, అంటే తిరుపతే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి కొనుగోలుదారులు వాళ్ళందరూ కూడా మార్కెట్లో కొనుక్కొని వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే కూరగాయల ధరలు విపరీతంగా అమ్ముతున్న పరిస్థితి, అంటే కొనుగోలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందువల్లనే మార్కెట్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయని చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సార్ ఎట్లా ఉన్నాయి సార్ రేట్లు? ఎక్కువ ఉన్నాయి అక్కడ. అగ్గి రేట్లు ఉన్నాయండి, ఆకాశంలో దొరుకుతున్నాయి రేట్లన్నీ. ఏం చేద్దాం చూడండి, ఇంకా తప్పదు. అన్నీ కూడా వంకాయలు, టమాటాలు, వంకాయ అయితే 100 రూపాయల కిలో పోతుంది. బీన్స్ 200 కిలో అంట. చికెన్ రేట్ ఉంది, ఏం చేయమంటారు చెప్పండి. ఇంకా ఇది ఇప్పుడు 70 రూపాయలు చెప్తున్నారు. కిలో 70 రూపాయలు చెప్తున్నారు. పచ్చిమిర్చి 100. అంటే ఒక సామాన్యుడు కొనలేని పరిస్థితి. ఏమనిపిస్తుంది సార్ మీకు? మీరు ఇలాంటి అంటే మీలాంటి వాళ్ళు అంటే తప్పదండి. వాడు ఏదైనా చేసి పిప్పలు పడి ఒక కిలో తీసుకున్నాడు 1/4 కిలో తీసుకోవాల్సిందే, లేదా 1/2 కిలో తీసుకోవాల్సిందే. 1/2 కిలో తీసుకున్నాడు 1/4 కిలో తీసుకోవాలి. తప్పదు, తప్పదు. వాడికి ఫుడ్ కావాలిగా, మరి ఫుడ్ కంపల్సరీ కావాలి. దానివల్ల ఏదైనా కూడా కొనాల్సిందే, ఎంతైనా కూడా.
కానీ ప్రభుత్వం ఎలా ఉందో ఎలా పోతుందో మనకు తెలియదు. అంటే చాలా మంది సబ్సిడీ కిందైనా ఇలాంటి టమాటాలు ఇలాంటి ఏదైనా రేట్లు ఉన్నప్పుడు అట్లా చేయొచ్చు కదా అనే అభిప్రాయం చెప్తాను. అవునా, చేయొచ్చండి, ఎందుకు చేయకూడదు? ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మేము చూస్తున్నాము, ఆన్లైన్స్ అంతా విదేశాలలో చూస్తున్నాము. అది ఒక రైతు బజార్లు ఉన్నాయి, వాళ్ళు సబ్సిడీ తీసుకొని తక్కువకు అమ్ముతున్నారు. కానీ ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు కష్టంగా ఉంది. ఇట్సే బాగానే వచ్చేది. చూద్దాం, ప్రభుత్వం వచ్చింది కొత్తది, మళ్ళీ తెలుగుదేశం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం మీద అంటే చాలా మంది ఇక్కడ స్థానికంగా తిరుపతిలో ఉన్న స్థానికులు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, చాలా మంది రేట్లు విపరీతంగా ఉన్నాయి. గత వారం 10 రోజుల నుంచి కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. అయితే ప్రభుత్వం అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి కనీసం రైతు బజార్లు లేదంటే దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా సరే అంటే సామాన్యులు ఎవరు కూడా ఇవాళ కూరగాయలు కొనలేని పరిస్థితి. ఎందుకంటే కనీసం కొంచెమైనా సరే కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా కొనాలని అంటే అమ్మాలని అంటున్నారు. ఒకసారి మనం ఇంకా కూడా మనం కొన్ని ప్రాంతాలు మనం చూస్తే ఇటు సైడ్ కూడా మనం చూడొచ్చు కూరగాయలకు సంబంధించిన రేట్లు ఏ విధంగా పలుకుతున్నాయో. బెండకాయలు ఎంత ఉన్నాయి ఒకసారి అడుగుదాం. మా ఎంత ఉన్నది? అరకిలో 20 అన్న, కిలో 40. ఓకే, అరకిలో 20, కిలో అంటే 40 అంటున్నారు. మొత్తం మీద రేట్లకు సంబంధించి విపరీతంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు మధు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాలు ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. కానీ తిరుపతిలో కూడా రేట్లు విపరీతంగా ఉన్నాయి. అదే స్థాయిలోనే వ్యాపారస్తులు కూడా వాళ్ళ పరిస్థితులు వాళ్ళు చెప్తున్నారు. అంటే మేము కూడా బయట నుంచి కొనుగోలు చేసుకొని వస్తాం కాబట్టి కేవలం కిలోకి 5 రూపాయలు 10 రూపాయలు లెక్కన పెట్టుకొని అమ్ముకుంటాము. కనీసం అంటే గతంలోకి ఇప్పటికి పూర్తి స్థాయిలో కూడా వ్యాపారాలన్నీ కూడా పడిపోయాయి. ఎవరు కూడా కొనలేనటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నాయి. అందువల్లనే బయట ప్రాంతాల నుంచి కూడా కూరగాయలు పైన గోపీనాథ్ గతంలో కూడా మనం చూసాం పెరిగిన కూరగాయల ధరలకు సంబంధించి మీరు సబ్సిడీలు కూడా ప్రకటించి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంకా వర్షాకాలం ఇంకా మొదలు కాని సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం, ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అసలు గోపీనాథ్? అంటే ఇందాక కూడా మనం చాలా మందితో కొంతమంది ఇక్కడ స్థానికమైన వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఒకసారి మార్కెట్కి కానీ వస్తే కనీసం 500-1000 రూపాయలు తీసుకొని వస్తే తప్ప కనీసం ఒక 4-5 కిలోలు కూరగాయలు వెళ్ళలేని పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి దీనిపైన ఇలాంటి విపరీతమైన రేట్లు ఉన్న సమయంలో కనీసం రైతు బజార్లు కావచ్చు లేదా రకరకాల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి స్థానికులు అంటే పేదలకందరికీ కూడా ఇలాంటివి కూరగాయలు అందుబాటులోకి తెస్తే కన్నా బాగుంటుంది. ప్రధానంగా రైతుల నుంచి వచ్చేటువంటి దిగుబడి పూర్తి స్థాయిలో కూడా తగ్గిపోయిన కారణంగానే ఈ రకమైన సమస్యలు వస్తున్నాయంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి కొనుగోలుదారులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద రైతులకు సంబంధించి ఇప్పటికే కూడా చాలా ప్రాంతాల్లో ఈ ఏదైతే వాటర్ సోర్స్ చాలా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతులు కూడా పూర్తి స్థాయిలో కూడా రకరకాల పంటలు పండించలేకపోవడం కారణంగానే ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి వచ్చేటువంటి పంటలన్నీ కూడా మార్కెట్లోకి రాగలేకపోతున్నాయి. అందువల్ల వీళ్ళు కూడా బయట ప్రాంతాల నుంచి ఎక్కడైతే పంటలు ఇతర రాష్ట్రాల్లో పండుతాయో ఆ ప్రాంతాల నుంచి కూడా కొనుగోలు చేస్తారు. కాబట్టి అందువల్ల అక్కడ నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మాలా అంటే ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ధరలు పలకాల్సిందే, ఈ రకమైన ధరలు అమ్మాల్సిందే అనేటువంటి అభిప్రాయం ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు చెప్తున్నారు. అయితే కేవలం అంటే కొనుగోలు చేసుకునే వాళ్ళు కూడా ఇంత రేట్లు పెట్టి కొనాలా అంటే ఒక సామాన్యుడు 7,000-8,000 రూపాయలు జీతం తీసుకునేటటువంటి ఒక సామాన్యుడు చిరు ఉద్యోగి ఏ రకంగా కొనుగోలు చేయగలుగుతాడు? మామూలుగా సహజంగా ఒక ఇంటికి సామాన్యుడిగా ఉండేవాడు ఒక అరకిలో కూరగాయలు తీసుకెళ్లాలంటే ఇప్పుడు 1/4 కిలో కూరగాయలు తీసుకెళ్లేటువంటి పరిస్థితి. మార్కెట్లోకి వస్తే 1/4 కిలోలు అనేది ఎక్కడ కూడా ఇవ్వరు, కేవలం కిలో మాత్రమే ఇస్తారు. మరి ఆ రకంగా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో చూడొచ్చు ప్రస్తుతానికి మనం చాలా ప్రాంతాల్లో అంటే ఈ సమయానికి చాలా తక్కువ రష్ తిరుపతి మార్కెట్లో కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ సమయానికి తిరుపతి మార్కెట్లో విపరీతంగా రద్దీ కొనసాగుతుంది. కానీ ఈ రకమైనటువంటి పరిస్థితులు రావడానికి గత వారం 10 రోజుల నుంచి కూడా మార్కెట్లో విపరీతమైన రేట్లు ఉన్న కారణంగానే అని మనం చెప్పచ్చు. మొత్తం మీద దీనిపైన రైతుల నుంచి దిగుమతి పూర్తి స్థాయిలో తగ్గిపోవడం కారణానే ఈ రకమైన ఇబ్బందులు రావడం జరిగిందని కూడా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు చెప్తున్నారు. కొనాలనుకుంటున్న వాళ్ళు కూడా ఆ రకమైన పరిస్థితులు చెప్తున్నారు. మధు, రైట్ గోపీనాథ్, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అలాగే తెలంగాణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మనతో పాటు భాస్కర్ కూడా యాడ్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా 70-80 రూపాయల వరకు కూడా పలుకుతుంది. టమాటో ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో సామాన్య ప్రజలు వాటిని వాడటం తగ్గించిన పరిస్థితి కనిపిస్తుంది. భాస్కర్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మధు, ప్రస్తుతం కూరగాయల ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి ఉంది.
దేశంలో ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే కూరగాయల ధరలు సామాన్య ప్రజలు ఇలా కూరగాయలు కొనుక్కొని తినాలంటే ఇలా ఆకాశాన్ని మండుతున్న పరిస్థితి. సామాన్య ప్రజలు రోజంతా కూలి చేస్తే 500 కూడా రాని నేపథ్యంలోనే ఇలా వందలాది రూపాయలు పెట్టి ఒక పూటకు కూరగాయలు కొనుక్కొని తినాలంటే ఇలా వాళ్ళకు కుటుంబం బయట వెళ్ళనేటి పరిస్థితుంది. ఎందుకంటే సామాన్య ప్రజలు ఒక కుటుంబం మొత్తం రోజు కూరగాయలు కొనుక్కొని తినాలంటే మినిమం 200 నుంచి 300 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి. ఆ నేపథ్యంలో ఒక రోజంతా కలిసి భర్త భార్యలు కూలి చేస్తే కూడా 500 రాని నేపథ్యంలో మరొక పూటకు భోజనం కోసం కావాల్సిన కూరగాయలు కొనాలంటే మినిమం 200 రూపాయలు అవుతున్నాయి. అంటే గతంలో 200 రూపాయలు తీసుకపోతే ఒక వారాన్ని సరిపోయేటువంటి కూరగాయలు వచ్చే నేపథ్యంలోనే ఇప్పుడు ఒక పూటకి 200 రూపాయలు పెట్టినా కూడా కూరగాయలు అనిపరిచింది. ప్రస్తుతం మనం హన్మకొండలో కూరగాయల మార్కెట్లో ఉన్నాం. కూరగాయల మార్కెట్లో చూడొచ్చు ప్రస్తుతం అయ్యోలా టమాటా కావచ్చు, బెండకాయ కావచ్చు, గోకరకాయ కావచ్చు, బీరకాయ ఏ కూరగాయలు తీసుకున్నా మినిమం 100కు పైన ఉన్నటువంటి పరిస్థితుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం టమాటా ఇవాళ తీసుకున్నట్టయితే మినిమం ఇలా 100 రూపాయల పైన పరిస్థితుంది. టమాటా ఇలా కొనబోతే కొరివి అమ్మబోతే అడివి సందాగున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కూరగాయల ధరలు ఏ చూడబోయినా కూడా ఇవాళ టమాటా కావచ్చు, బీరకాయ కావచ్చు, బెండకాయ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, క్యారెట్ కావచ్చు, బీరకాయ కావచ్చు, ఏ కూరగాయలు తీసుకున్నా కూడా మినిమం 100 రూపాయల పైనే పలుకుతున్న పరిస్థితుంది. ప్రస్తుతం అయితే మనం మార్కెట్లో చూసుకుంటే గత 20 రోజుల కింద చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు రేటు చూసుకుంటే గతంలో చాలా తక్కువగా ఉండేది. ఇలా గతం టమాటా కేజీ ఇంతకుముందు 50 రూపాయలు ఉండేది, అర కేజీ 25 రూపాయల నుంచి 30 రూపాయలు అమ్మే పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకుంటే అయితే ఇలా కేజీ 100కు పైనే పలుకుతున్న పరిస్థితి. ఇలా సామాన్య ప్రజలు కావచ్చు ఎవరైనా ఇలా కూరగాయలు కొని ఇలా టమాటా 100 నుంచి 120 రూపాయలు పలుకుతున్న పరిస్థితి నేపథ్యంలోనే ఇలా టమాటా కొనుక్కొని తినాలంటే చాలా ఉన్నతమైన కుటుంబాలు కావచ్చు అనే రిచ్ పీపుల్స్ మాత్రమే కొనే అవకాశం ఉందని చెప్పేసి ఇలా మన మార్కెట్లోకి వస్తే తెలుస్తున్న పరిస్థితి. అయితే ది సేమ్ టైం వీళ్ళు కూరగాయల వ్యాపారులు అయితే ఎవరున్నారో వాళ్ళు కూడా ధరలు ఎక్కువ ఉండడంతో గతంలో కంటే కూడా ధరలు ఎక్కువ ఉండడంతో ఇలా కూరగాయలు కొనే వాళ్ళు కూడా మార్కెట్కి వస్తే ఇంత రేటు పెట్టి కూరగాయలు కొనాలంటే కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి. అంటే ప్రస్తుతం గతంలో ఆ కేజీ 50 రూపాయలు ఉన్నప్పుడు 30 రూపాయలు ఉన్న కేజీ తీసుకుపోయి అయితే ఎవరైతున్నో బెనిఫిషియర్స్ వాళ్ళు ఇవాళ పావు కేజీకి హాఫ్ కేజీకి ఇలా పరిమితమైన పరిస్థితి చూడొచ్చు. ఇలా మార్కెట్లో చూస్తే ఎవరు మొత్తం కలుపుకుంటే కూడా మార్కెట్లో 20 మంది కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అదే ఇదే కూరగాయలు కాదు ఆకుకూరలు కూడా అదే ఇలా పుదీనా కావచ్చు, కొత్తిమీర కావచ్చు మినిమం ఇలా 200 రూపాయలు కేజీ పైన ఉన్న పరిస్థితి ఉంది. ఇలా మార్కెట్లో చూసుకుంటే సామాన్య ప్రజలు ఇలా కూరగాయలు కొనుక్కొని ఇలా జీవనం సాగించడానికి ఇబ్బంది అయిన పరిస్థితి. ప్రస్తుతం మనం మార్కెట్లో ఉన్నాం, వారితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎట్లున్నాయి కూరగాయల ధరలు? కూరగాయల రేట్లు బాగానే ఉన్నాయి, కొనడానికి కూడా జనాలు భయపడతారు. గిరాకీ కూడా మాకు ఏమంత లేదు. ఇచ్చే కస్టమర్ కూడా చాలా ఇబ్బందిగా ఒక్కొక్కరు అయితే కోపంతో కూడా మారిపోతారు. ఎవరో ఒకరు అర్థం చేసుకున్న వాళ్ళు తప్ప ఎవరు కొంటలేరు. ఇంత రేట్లు ఉన్నా కూడా మేము అమ్మాలన్నా కూడా మాకు కూడా కష్టంగానే ఉన్నది. ఒక బాక్స్ 1800 టమాటా 100 రూపాయల కేజీ అంటేనే వెనుక ఇప్పుడు చూసిపోతారు. కొనాలన్నా కూడా చాలా ఇబ్బంది పడతారు. తక్కువ ఉంటేనే కూరగాయల రేట్లు కొంచెం మేము కూడా అమ్మగలుగుతాం కదా, తినటోళ్ళైనా తినగలుగుతారు. రేట్లు తక్కువ ఉంటేనే చాలా మంచిది. అంటే గతంలో ఎన్నడూ లేనటువంటి ధర కూరగాయల ధర పెరగడానికి కారణం ఏంటి? అసలు గత ఇంతలో ఎండలు పండించేటోళ్ళు కూడా చాలా తక్కువ, పండించేటోళ్ళు కూడా లేకనే కదా ఇంత రేట్లు ఎక్కువైనాయి కూడా. వేరే దేశాల నుంచి వస్తానే వేరే ఊర్ల నుంచి వస్తాయి కాబట్టి రేట్లు బాగుంటాయి. ఇక్కడ దగ్గరలో మన అందుబాటులో పండించేటోళ్ళు ఉంటే కొంచెం రేట్లు తక్కువ వస్తాయి. దూరం నుంచి వస్తాయి కాబట్టి ఛార్జీలు వాటి వల్లనే రేట్లు కూడా బాగా పడతాయి. దానివల్ల కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అంటే టమాటే కాకుండా ఇంకా 100కు పైన ఏమేమి కూరగాయలు ఉన్నాయి? ఇప్పుడు చాలా రకాల కూరగాయలు ఉన్నాయి. అంటే ఎట్లున్నాయి రేట్లు? అన్ని రేట్లే ఉన్నాయి. ఒక వంకాయ, బెండకాయ, దొండకాయ కొంచెం రేట్లు తక్కువ ఉన్నాయి. మిర్చి కూడా 50 రూపాయలు అరకిలో అట్లా ఉన్నాయి. అంటే గతంలో కంటే రేట్లు పెరిగినప్పుడు మేము కొనే వాళ్ళు వచ్చినప్పుడు అంటే ఏమైనా ఇబ్బంది పడుతున్నా? ఇట్లా గతం కంటే ఇప్పుడు ఎట్లుంది వ్యాపారం? ఎట్లా కొంచెం కొనాలంటే అర్థం చేసుకున్న వాళ్ళు కొంటారు. కొంచెం కోపిస్ట్ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతారు. ఎట్లా మీకేమొస్తుందని ఆలోచించేటోళ్ళు అయితే కొనగలుగుతారు. ఏమత్తలేదని అర్థం చేసుకున్న వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. ఇక దాన్ని బట్టి అంటే ఇక అర్థం చేసుకుంటే మమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు అయితే కొంటారు కూరగాయలు, అంతే. ఇక కూరగాయల ధరలు కూడా ప్రధానంగా ఎక్కువ ఉండేటటువంటి కొనేవాళ్ళు కూడా ఎవరైనా మార్కెట్లో 100 రూపాయలు పెట్టి కూరగాయలు కొనాలని కూడా ఆలోచించే పరిస్థితి. ఎందుకంటే ఇదే కాదు ఓన్లీ కూరగాయలతోటే కాదు కదా, అనేక సంబంధించినటువంటి దినుసులు కూడా ఉంటాయి. కొన్ని ఆయిల్ కావచ్చు, ఇతర ఒక పూటకు ఒక నలుగురు ఉన్నటువంటి ఫ్యామిలీలో ఒక పూటకు కూర కావాలంటే మినిమం 200 నుంచి 300 రూపాయలు అయ్యే పరిస్థితుంది. అంటే కొంతమంది ఆ మార్కెట్లో వాళ్ళు కొనేవాళ్ళు ఉన్నారు, కూరగాయలు కొనడానికి వచ్చినటువంటి పబ్లిక్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం ఎట్లున్నాయి మేడం కూరగాయల రేట్లు? చాలా ఉన్నాయండి రేట్లు, కొనలేకపోతున్నాం మధ్యతరగతి వాళ్ళు. అంటే టమాటా గతం కంటే తక్కువ ఉన్నాయి మేడం, ఈసారి టమాటా బాగా రేట్ ఎక్కువ. అవునండి, రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, కొనలేకపోతున్నాం మధ్యతరగతి వాళ్ళు. మాకేం చెప్పాలంటే
కూరగాయలు కొనాలంటే సామాన్య ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇదే కాదు అన్ని కూరగాయలు కూడా, ఎందుకంటే ఇలా టమాటా 100కు పైన ఉంది. టమాటా కావచ్చు, బీరకాయ కావచ్చు, దొండకాయ కావచ్చు, ఏది కూడా ఇలా చాలా రేట్లు ఎక్కువ ఉన్న పరిస్థితి. అంటే మార్కెట్కి వచ్చి సామాన్య ప్రజలు ఇలా కూరగాయలు కొనాలన్నా కూడా కేజీ హాఫ్ కేజీ తీసుకుపోయే పబ్లిక్ ఎవరైనా ఇలా పావు కేజీకి పరిమితమైన పరిస్థితి. ఎందుకంటే ఇంత రేటు పెట్టి ఓన్లీ ఒక టమాటా ఒకటే కొంటే 100 రూపాయలు 120 రూపాయలు అమ్ముతుంటారు. టమాటా ఒకటే కొంటే కాదు కాబట్టి చాలా రకాలైన కూరగాయలు కొనాల్సి ఉండే పరిస్థితి. కాబట్టి అందరూ కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కంప్లీట్గా టమాటా ఎట్లుంది సార్ రేట్లు? టమాటా ఎట్లుంది? టమాటా 100 రూపాయలు సార్. టమాటా 100 రూపాయలు. పావు కిలో బెండకాయ 30 రూపాయలు. దొండకాయ 30, పావు కిలో కొనాలంటే డబ్బులు సరిపోతలేవు. 200 పట్టుకొస్తే కిలో సుతలేవు అన్నీ కలిసి. అంటే గతంలో ఎన్నడూ లేనటువంటి రేట్ ఇవ్వాలి. ఏది చూసుకున్నా బాగుంది. ఇవాళ ఏదైనా 100కు పైన ఉంది కూరగాయలు. ఇవాళ బీరకాయ కావచ్చు, బెండకాయ కావచ్చు, 120 దాకా ఉన్నాయి సార్. 120 దాకా ఉంది. అంటే ఇప్పుడు ఎంత కొన్నారు కూరగాయలు? ఇది 100 రూపాయలు సార్ కిలో. 100 రూపాయలకి టమాటా. అంటే ఇప్పుడు ఇంతకుముందు 100-200 పెడితే కూరగాయలు ఒక వారం మంచిగా వచ్చాయి సార్. 2-3 కిలోలు వచ్చేది అన్నీ కలిసి. ఇప్పుడు కిలో వస్తాయి. ఏమంత లాభం ఏమో సార్, మాకు సుధా అర్థమవుతుంది. ఆ వ్యాపారస్తులకు ఎరక, మాకేం తెలుస్తలేదు. ఇప్పుడు అంటే వర్షాలు లేకపోవడం వల్ల అంటారు, లేకపోతే ఎదురైన కారణం ఎవరు వ్యవసాయం చేసే వాళ్ళు తక్కువ అయ్యారంట? దీనికి ఏమంటే కారణాలు? వ్యవసాయం చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు సార్, అందువల్లనే దీంట్లో ఎక్కువ రేట్లు పెరుగుతున్నాయి సార్. ఇట్లా ఉంటే సామాన్య ప్రజలు ఇవాళ 100 రూపాయలు పెట్టి కూరగాయలు కొనుక్కుంటుంటే వాళ్ళ పూట గడవడం మాసుంటే వాళ్ళు కొనలేరు సార్. కూలీ పోయి సంపాదించుకునే వాళ్ళు అంటే రోజు 100 రూపాయలు పెట్టుకోవాలంటే కొనలేరు. అట్లా అంటే చూస్తున్నాం మన మార్కెట్లో పరిస్థితి. ఎందుకంటే ఆ కూరగాయలు 100 రూపాయలు పెట్టి కూరగాయలు కొని ఒక పూట కోసమే కూరగాయలు కొని వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళదేయాలంటే ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబం అంతా కష్టపడితే తప్ప ఒక పూటకి వెళ్ళలేని పరిస్థితి నేపథ్యంలోనే ఇవాళ ఏది చూసినా 100కు పైన ఉంది. 100కు పైన ఉన్నటువంటి కూరగాయలు కొనాలంటే మినిమం 500 రూపాయలు 1000 రూపాయలు పెడితే కూడా ఒక పూట సరిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇవే కాదు, ఆకుకూరల విషయానికి వస్తే ఆకుకూరలు కూడా ఇలా కొత్తిమీర 200 రూపాయలు ఉంది, పుదీనా కూడా 200 రూపాయల పైన ఉంది. ఏ కూరైనా ఇవాళ తోటకూర కావచ్చు, పాలకూర కావచ్చు, మునక్కాయలు కావచ్చు, ఏదైనా చూసుకుంటే ప్రధానంగా అన్ని 200 రూపాయల పైనే ఉన్నటువంటి 200 రూపాయలు పెట్టి సామాన్యులు ఇలాంటి కూరగాయలు కొనంటే చాలా కష్టమైన పరిస్థితి ఉంది. అంటే చూస్తున్నాం మన మార్కెట్లో ఇలా అన్ని కూరగాయలు, ఇలా ఆకుకూరలు కావచ్చు, వీళ్ళ నుండి ఏ కూరగాయలు తీసుకున్నా కూడా ఇలా చాలా రేట్లు ఎక్కువ ఉన్న పరిస్థితి. అయితే రేట్లు ఎక్కువ ఉండటంతో కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఇలా కొంత పరిమితమైన పరిస్థితి. ఎందుకంటే లిమిట్ ఇది ఒకటే కాదు కదా, ఇప్పుడు స్కూల్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఖర్చు బడేని ఉంటుంది. కాబట్టి దానికి ఆ నేపథ్యంలో కొన్ని అన్నీ ఆలోచించుకొని ఇలా షాపింగ్ చేయాలి పరిస్థితి. సార్ ఎట్లా ఉన్నాయి సార్ కూరగాయలు రేట్లు ఎట్లున్నాయి? కూరగాయలు రేటు చాలా ఎక్కువ ఉందండి. ఇప్పుడు చాలా ఆల్మోస్ట్ 10 ఇయర్స్లో ఫస్ట్ టైం చూసేది ఆల్మోస్ట్ 200 ఉన్నది మొత్తం అన్నీ. టమాటాలు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 1 డెకేడ్లో ఎప్పుడైనా చూడలేదు ఈ లెవెల్. మన దేని గురించి ఈయనకి ఎఫెక్ట్ దేని వల్ల అవుతుంది అర్థమవుతలేదు. కమ్స్ టు ద పెట్రోల్ చూస్తామంటే అదే రేట్ అని, కానీ ఇది ఫ్లక్చుయేషన్ ఎందుకు అవుతుంది మార్కెట్లో అర్థమవుతలేదు. టోటలీ ఎక్స్పెన్సివ్ టోటల్ వెజిటబుల్స్. బాగా రేట్లు ఉన్నాయి అన్న, మాట్లాడన్నా. రైట్ భాస్కర్, మొత్తానికైతే కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒకసారి మనం చిత్తూరు గోపితో మాట్లాడదాం. గోపి, మన చిత్తూరు విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్ గురించి కూడా వ్యాపారం ఎక్కువగా కొనసాగుతుంటుంది. అక్కడ గ్రేడ్స్ పరంగా చూసుకుంటే ఎలా ఉంది అక్కడ అసలు గోపినాథ్? అంటే మధు మొత్తం మీద అంటే చిత్తూరు మార్కెట్కి సంబంధించి చిత్తూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా మదనపల్లి మార్కెట్లో కూడా విపరీతమైనటువంటి రేట్లు కొనసాగుతున్నాయి. ఎందుకంటే మదనపల్లి నుంచి కూడా మొత్తం ఎక్కువగా టమాటాలు ఇతర ప్రాంతాలకి అంటే కర్ణాటకకి అట్లా ఆ ప్రాంతాలకు కూడా తరలి వెళ్తూ ఉంటాయి. మదనపల్లి అనేది ప్రధానంగా ఎక్కువగా టమాటాలకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్, అంటే ఇతర రాష్ట్రాలకు అక్కడి నుంచి కూడా తీసుకెళ్తూ ఉంటారు. అయితే దానికి సంబంధించి ఇప్పటికే కూడా రైతులు గతంలో ఎన్నో రకాలుగా నష్టపోయిన రైతులందరూ కూడా ఇవాళ తక్కువ పంటలు వేసుకుని టమాటాలకు సంబంధించినటువంటి పంటలు పండించుకుని మదనపల్లి మార్కెట్కు తీసుకెళ్ళి కూడా అక్కడి నుంచి కూడా కర్ణాటకకి, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు కూడా తీసుకెళ్ళి కూడా అమ్ముకుంటూ ఉంటారు. అయితే ఇవాళ దాదాపుగా కిలో 100 రూపాయలు పైన పలుకుతున్న నేపథ్యంలో దాదాపుగా ఒక్కొక్క 20 కిలోలకు సంబంధించిన ఒక డబ్బు దాదాపుగా 2000 నుంచి 2,500, 3,000 ఫస్ట్ గ్రేడ్ కింద ఉన్న టమాటాలు ధరలు పలుకుతున్నాయి. అయితే రైతులకు సంబంధించి గతంలో టమాటాలు పండించే రైతులందరూ కూడా పూర్తిగా కూడా నష్టపోవడం జరిగింది. కానీ ఈసారి పండించిన పంటలు ఏదైతే ఉందో టమాటాలకు సంబంధించి రైతులకు సంబంధించి మాత్రం కాస్త ఉపశమనం అయితే కలిగినప్పటికీ కూడా విపరీతమైనటువంటి రేట్లు ఉన్న నేపథ్యంలో పంటలు అంటే తక్కువ పంటలు
పంటలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు పెద్దగా ఆదాయం అంటే దానికి అంటే సరి సమానం అంటే ఎక్కడ కూడా ఖర్చుకి ఆదాయానికి అంటే తక్కువ పంటలు పండించుకుంటారు కాబట్టి ఆ రకమైనటువంటి బ్యాలెన్స్తో వాళ్ళకి నష్టం లేకుండా జరిగిపోయిందని మనం చెప్పుకోవచ్చు. అయితే గతంలో 4 ఎకరాలు 5 ఎకరాలు ప్రతి రైతు కూడా ఎక్కువ ఎకరాలకు సంబంధించిన రైతులు పంటలు పండించుకునే వాళ్ళందరూ కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా వర్షాభావం తక్కువ ఉన్న కారణంగా నష్టపోవడం జరిగింది. అయితే తాజాగా విపరీతమైన రేట్లు ఉన్న నేపథ్యంలో కాస్త రైతులకు ఉపశమనం కలిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే టమాటాలతో పాటు మిగిలిన కొన్ని పంటలు కూడా మదనపల్లి మార్కెట్లో కూడా ఇతర ప్రాంతాల నుంచి రైతులు తీసుకుని వచ్చి అమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళకందరికీ కూడా కాస్త ఉపశమనం కలిగింది. అయితే కొనుగోలుదారులు మాత్రం పూర్తి స్థాయిలో కూడా కొనలేకపోతున్నారు. అందువల్లనే ఎక్కడ చూసినా కూడా మార్కెట్లో ఖాళీగా కనిపిస్తుంది. తెల్లవారితో 7 నుంచి 1 గంట 2 గంటల తర్వాత ఉన్నటువంటి రద్దీ దాని తర్వాత సాయంత్రం వరకు కూడా ఎక్కడ కూడా మార్కెట్లో ఖాళీగా కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అంటే చాలా ప్రాంతాల్లో ఇలాంటి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అంటే అంటే మన రాష్ట్రంలో తక్కువగా పంటలు పండించే దాని కారణంగా కావచ్చు, లేదంటే రకరకాల పూర్తి స్థాయిలో పంటలు రైతులు పండించలేకుండా పోవడం కారణంగానే ఈ రకమైన సమస్యలు వస్తున్నాయి. మనం చూడొచ్చు. ఒకసారి మీకు తిరుపతి మార్కెట్కి సంబంధించి విజువల్స్లో మనం చూపిస్తాం. చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా పంటలన్నీ కూడా తక్కువ రేట్లు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇతర ప్రాంతాల నుంచి పూర్తి స్థాయిలో కూడా రైతులు ప్రధానంగా అంటే మనం చూడొచ్చు. ప్రస్తుతానికి తిరుపతి మార్కెట్లో మనం ప్రస్తుతానికి ఉన్నాం. అంటే రకరకాల పంటలు ఇక్కడికి తీసుకుని వచ్చి అమ్ముకుంటూ ఉంటారు. అలాంటిది ఖాళీగా దర్శనమిస్తున్నాయి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడికి మనం కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది రేట్లు, ఏంటి పరిస్థితి పైన? సార్ ఎట్లా ఉన్నాయి సార్ రేట్లు? సార్ చెప్పండి. ఎట్లున్నాయి బాబు రేట్స్? ఎట్లా ఏమున్నాయి అన్ని రేట్లు ఎక్కువే. అంటే ఎట్లా ఉంది? బీన్స్ 200 కిలో. 200 కిలో ఉందా? ఇది 70 కిలో. 70 కిలో. క్యాప్సికమ్ 100. బీరకాయ 100. 70. క్యారెట్ 70, కీరకాయలు 70, కీరకాయలు 60, బీట్రూట్ 50. సేల్స్ జరుగుతుందా? ఎవరినో వస్తున్నారు కొనుక్కోవడానికి? సేల్స్ బాగానే జరుగుతుంది. వాన పడినప్పుడు ఎవరు రారంతగా. వాన పడకుండా ఉన్నప్పుడు సేల్స్ బాగుంటాయి. రేట్లు ఎక్కువ ఉన్నా కూడా అవుతుంది. ఇక్కడ అంటే వీళ్ళు అమ్మేటటువంటి వ్యాపారస్తులు కూడా చాలా తక్కువ రేట్లు ఉన్నాయంటూ కూడా అంటే కొనుక్కోవడానికి వెళ్ళడానికి కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్లనే మార్కెట్ అంతా చాలా రకాలుగా. రైట్ గోపినాథ్, ఒకసారి మళ్ళీ మనం సురేందర్తో మాట్లాడదాం. సురేందర్, మీరు కడప మార్కెట్లో ఉండడం జరిగింది. దానికి సంబంధించి రెగ్యులర్గా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎలా ఉంది అంటే రెగ్యులర్గా ఎన్ని క్వింటాల వరకు వస్తూ ఉంటాయి? ఇప్పుడు ఎలా ఉంది? అలాగే మనం చాలా వరకు వ్యాపారుల నుంచి కావచ్చు, ప్రజల నుంచి కూడా వినిపిస్తుంది కూరగాయలు పండించే రైతులు తగ్గుతున్నారని కూడా మనం ఎక్కువగా వినిపిస్తున్నాం. దాని పరంగా ప్రభుత్వం ఎలా దృష్టి సారిస్తే బాగుంటుంది? అలా దానికి కారణాలు ఏంటో అనుకోవచ్చు అసలు సురేందర్? సాధారణంగా రైతులు పండించినటువంటి పంట తీసుకొని మార్కెట్కు రావడము, ఇక్కడ విక్రయదారులతో పాటు వాళ్ళు కూడా సొంతంగా ఆటోలలో అలాగే వీధుల్లో కూడా తిరిగి చేతికొచ్చినటువంటి పంటను విక్రయిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా వరకు జనరేషన్స్ మారడంతో రైతులు వ్యవసాయం చేయడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపట్లేదన్నమాట అయితే వాస్తవం. ఎందుకంటే దీన్ని ప్రోత్సహించడంలో వ్యవసాయ రంగానికి సంబంధించి సబ్సిడీల విషయంలో కావచ్చు, పనిముట్ల విషయంలో కావచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, వాటర్ రిసోర్సెస్ మెయిన్గా ప్రాజెక్టుల నుంచి నీటి లభ్యత, ఈ విషయంలో ప్రభుత్వం తప్పనిసరిగా చొరవ తీసుకుంటే రైతులు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో వ్యవసాయం పైన మక్కువ చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పండించే పంటతో పాటు అదనంగా పంటను పండించి మార్కెట్కు ఎక్కువ శాతం తీసుకొస్తే అప్పుడు ధరలు కొంత స్థిరీకరణ నిలిచే అవకాశం కూడా ఉంటుంది. దాదాపు బయట ప్రాంతం నుంచి ఇప్పుడు దిగుబడి రావడంతోనే ఈ ధరలు పెరుగుతున్నాయి. ఉల్లిగడ్డలు గుజరాత్ నుంచి దిగుమతి కావడము, టమోటాలు బయట రాష్ట్రాల నుంచి దిగుమతి కావడంతోనే ఈ రెండు సాధారణంగా బయట ప్రాంతాల కంటే మన ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కడప మార్కెట్కు దాదాపు రోజుకు 100 క్వింటాలు ఇక్కడికి చేరుతూ ఉంటాయి. ఇటు ఆకుకూరలు కావచ్చు, కూరగాయల విషయంలో ఇక్కడ రోజువారీగా వాడే ప్రతి కూరగాయను కూడా అదే స్థాయిలో కొనడానికి రైతుల దగ్గరికి మార్కెట్లో పండించే పంటను తీసుకొని, అంటే ఇక్కడ సాధారణంగా బయట దొరికే దానికంటే రైతు బజార్లో కొంత ధరలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ వచ్చి కొనుగోలు చేయడానికి కొంత ఇంట్రెస్ట్ చూపుతారు. కానీ రైతు బజార్లో కూడా ఈరోజు అధిక ధరలు రావడంతో ఒక్కసారిగా మార్కెట్కి వచ్చి కొనుక్కోవడానికి చాలా ఇంట్రెస్ట్ తక్కువగానే ఉంది. ఎవరు కూడా రావట్లేదు. మార్కెట్ అంతా కూడా బోసిపోయిందని చెప్పి మార్కెట్లో విక్రయదారులు కూడా తీవ్ర ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇప్పుడిప్పుడుగానే కొంత వర్షాలు పడుతూ ఉన్నాయి, పంట చేతికి వస్తుందన్నటువంటి తరుణంలో ఒక్కసారిగా ధరలు పెరగడంతో వ్యాపారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొనుగోలుదారులు కూడా అదే స్థాయిలో ఒక ఇంట్లో ఒక కుటుంబానికి 2 కేజీలు కేజీ వాడేటువంటి వాళ్ళు కూడా
ఈరోజు అర్ధ కేజీ కాల్ కిలోకే పరిమితం అవుతున్నారు. అంటే సాయంత్రం వరకు పండించి తీసుకొచ్చినటువంటి పంట సాయంత్రంలోపు అయిపోకపోతే ఇక్కడ ఉన్నటువంటి సరుకు అంతా కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. అటు రైతులు నష్టపోతూ ఉన్నారు, ఇటు వ్యాపారులు నష్టపోతూ ఉన్నారు. అధిక ధరలను కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఇటు వ్యాపారస్తుల మీద ఉంది, అలాగే ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. మధ్యాహ్నం 12-1 గంట ప్రాంతంలో చాలా రద్దీగా ఉంటుంది ఈ మార్కెట్. ఎక్కడ కూడా ఏ స్టాల్లో కూడా సరైన మోతాదులో మార్కెట్లో కూరగాయలు లేకపోవడంతో ఇటు టమోటా, పచ్చిమిర్చి ధరలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఏ కూరగాయలు సకాలంలో మార్కెట్కు రావట్లేదు. వర్షాభావ పరిస్థితులు ఉండడంతో తోటల నుంచి ఇటు వచ్చే క్రమంలో చాలా వరకు తోటల్లోనే చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అక్కడ చెడిపోవడంతో ఇక్కడికి దిగుమతి కానీ మార్కెట్కు సరుకు కానీ రావట్లేదు. కాబట్టి తప్పనిసరిగా మార్కెట్కు తీసుకొచ్చే క్రమంలో రైతులకు కూడా ప్రభుత్వం తోడ్పాటు అందించాల్సినటువంటి బాధ్యత ఉంది. కొత్త ప్రభుత్వం అయినా దీని మీద చర్యలు తీసుకోవాలి. వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయంలో ప్రోత్సాహకంగా ఉండాలి. సబ్సిడీలతో పాటు వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి అన్ని పనిముట్లు కూడా సకాలంలో అందజేస్తే తప్పనిసరిగా ఆ రైతులందరూ కూడా సకాలంలో ఇక్కడికి మార్కెట్కి తీసుకొస్తారు. ధరలను కూడా నిర్ణీత సమయంలో స్థిరీకరణ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. మరి అలాగే సురేందర్, ఇంకో విషయం, రైతుల నుంచి కూడా వ్యాపారుల నుంచి కూడా మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే రైతులకి అలాగే ప్రజలకి, కొనే వాళ్ళకు కూడా, కొనుగోలుదారులకు కూడా మధ్య దళారీ వ్యవస్థ ఎక్కువగా పెరిగిపోతుంది. దీనివల్ల కూడా రైతులు కొంత నష్టాన్ని చవిచూస్తున్నారు. అలవైపు ప్రజలపై కూడా భారం పడుతుంది. అండ్ ఇంకోటి ఆన్లైన్ వ్యవస్థ. ఇప్పుడు మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే చాలు, మన ఇంటి ముందుకే అన్నీ వస్తున్న పరిస్థితి, ఈవెన్ కూరగాయలతో సహా. దానివల్ల ఏమైనా నష్టం ఉంటుందంటారా? అంటే మీరు అన్నట్లుగా ఇటు ఆన్లైన్ వ్యవస్థ కావచ్చు, దళారీ వ్యవస్థ కావచ్చు, ఈ రెండింటి గురించి ఒక్కసారి పరిశీలిస్తే దళారీ వ్యవస్థ అనేది రైతుకు వ్యాపారస్తునికి మధ్యన దళారీ వ్యవస్థ ఉంటుందనేది వాస్తవమే. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాదాపు మార్కెట్కి వచ్చేసరికి ఈ ధర ఉందంటే దళారీ వ్యవస్థలో కూడా ఇంచుమించు ఒక 10 నుంచి 20 రూపాయలు వాళ్ళు కూడా మార్జిన్ పెట్టుకునే మార్కెట్కు కూరగాయలు తరలిస్తారు. ఒక్కసారిగా ఈ ధరలు పెరగడంతో దళారీ వ్యవస్థ కూడా ఒకానొక టైంలో వెనకడిగాల్సి వస్తుంది. ఎందుకంటే బయట రైతు దగ్గర ఉదాహరణకు టమాటా అక్కడ వాళ్ళకు 40 రూపాయలు దొరికితే ఒక 10 రూపాయలు మార్జిన్ పెట్టుకుని 50 రూపాయలకు వ్యాపారస్తునికి ఇస్తారు. అక్కడ 70-80 వీళ్ళు అమ్ముతారు. కానీ ఇప్పుడు రైతు దగ్గరే ఆ ధరలు పెంచడంతో ఒకసారిగా దళారీ ఎక్కువ మార్జిన్ పెట్టుకునే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇటు ఆన్లైన్ వ్యవస్థకు సంబంధించి ఆన్లైన్లో కూరగాయలు ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చేసరికి అవి చెడిపోయి ఉంటాయి, లేదంటే పుచ్చులు వచ్చి ఉంటాయి, రకరకాల సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆన్లైన్ మార్కెట్ మీద చాలా వరకు తక్కువగానే ప్రభావం ఉంటుంది. ఇటు ఈ రిలయన్స్ మార్ట్ ఇట్లాంటి మార్ట్లలో కూడా చాలా వరకు కూరగాయలు అందుబాటులోకి రావడంతో మార్కెట్కి వచ్చి కొనుగోలు చేసే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుందని అర్థమవుతోంది. కాబట్టి మార్కెట్కి వచ్చి కొనుక్కునేటువంటి సందర్భంలో వాళ్ళు మార్కెట్కి వచ్చే కొనుక్కునే క్రమంలో వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రతి కూరగాయను పరిశీలించి కొనుగోలు చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మార్కెట్కి వచ్చే ప్రజల సంఖ్య పెరిగితేనే తప్పనిసరిగా రైతులు కూడా బాగుపడతారు. రేపొద్దున వ్యవసాయం మీద మక్కువ పెంచుకోవడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మధు. రైట్, థ్యాంక్ యూ సురేందర్. థ్యాంక్ యూ సురేందర్ అండ్ గోపీనాథ్ అండ్ భాస్కర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది డీటెయిల్స్. ఇక మొత్తానికి అయితే టొమాటో ధరలు కావచ్చు, ఓవరాల్గా కూరగాయ ధరలు అయితే ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ప్రజల నుంచి కావచ్చు, వ్యాపారుల నుంచి, రైతుల నుంచి ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని మాత్రం వీరంతా కోరుకుంటున్నారు. ఇది వాళ్ళ స్పెషల్. కీప్ వాచింగ్ BRK న్యూస్.